రైతన్నలు మీరు జీవి తీసుకోవద్దని ఎందరు ఎన్ని తీర్లు అల్లాడుతున్నారే. ఎవ్వరు ధైర్యం విడిచిపెట్టద్దు. సర్కారు, పార్టీలు, సంఘాలు అందరు మీకోసమే ఆలోచన చేస్తున్నారు. మీరు బంగారు తెలంగాణను కళ్ళ నిండా చూడాలనే. ఏగిరపడి పానాలు తీసుకోవద్దు. మొన్న మా శక్తి కూడా ధైర్యం చెప్పిండు. ఇగో ఇప్పుడు దేవుళ్ళకు కూడా మీకోసం, కేవలం మీకోసమే పూజలు చేస్తున్నారు. హైదరాబాద్లుండే షిల్కూరి బాలాజీ గుడి పంతుళ్ళు సపరేట్ పూజ పెట్టిండ్రు రైతులను బతికిచ్చేందుకు. వచ్చిన భక్తులందరినీ కూసబెట్టి దేశానికి అన్నం పెట్టే వ్యవసాయందారిని బతికేయాలని మొక్కులు మొక్కుకున్నారు. ఇవాళ ఏకాదశి శ్రవణ నక్షత్రం మంచి రోజని భక్తి కొద్దీ రైతు రుణ విముక్తి పారాయణం చేసిండ్రు 5-6 అయ్యగార్లు కలిసి. శ్రీ నృసింహం మహావీరం నమామి. మరి కాదానుల్లా రోజుకొకరు వ్యవసాయం కష్టాలు పడలేక బల్మీటి హౌస్ తీసుకోబట్టిరి. చచ్చిపోయినాక వాళ్ళ ఇంట్లో లాగం కాకుండా ఎవ్వలకు దోషిన తీరాలు ఆసరైతున్నారు. కానీ అసలు సచ్చుడే లేకుండా చేయాలని ఇగో ఈ కార్యం పెట్టిండ్రు షిల్కూరి బాలాజీ గుడి పంతుళ్ళు. మరి దేవుని వెనక దేవుని అసోంటి అయ్యగార్లు రైతులు చావకుండా గింత మంచిగా మొక్కుకున్నారంటే ఆ దేవుడు తప్పకుండా ఇంటడనే అనుకోవాలి.